నమస్తే అండి. తెలుగు వంటలకు స్వాగతం. ఈరోజు మనం దోశ చేసుకుందామండి. సెట్ దోశ, అలాగ మసాలా దోశ, అలా కారపొడి దోశ. అది ఎలా చేయాలో చూద్దాం రండి. మనం ముందుగా మినపప్పు నానబెట్టుకున్నామండి. ఆ మినపప్పు నానబెట్టుకున్న దాంట్లో కొంచెం రైస్ కూడా నానబెట్టుకుని ఉంచుకోవాలి. అది మనం గ్రైండర్ వేసిన తర్వాత కొద్దిగా అటుకులు కూడా నానబెట్టుకుని అది కూడా గ్రైండర్ వేసుకోండి. గ్రైండర్ వేసిన తర్వాత మొత్తం అంతా గ్రైండ్ చేసుకోండి. చేసుకున్న ఒక 5 అవర్స్ తర్వాత చాలా బాగా వస్తుంది. 5 అవర్స్ ఉంచుకోండి పిండిని. ఇప్పుడు ఎలా చేద్దామండి సెట్ దోశ అనేది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుంటామండి. దానిపైన మనం అట్లు వేసుకుంటున్నాం. ఇక మన అట్లు పెనం అనేది కొంచెం హీట్ అయినా కొంచెం ఆయిల్ వేసుకోవాలండి పైన. సెట్ దోశ అనేది వేసుకుంటున్నాం అలాగా. ఇవన్నీ సెట్ దోశ అనేది అంటే మొత్తం 3 వస్తాయండి. ఆ 3 కలిపి సెట్ దోశ అంటాం. దానిపైన కొంచెం మన ఆనియన్స్ ఉన్న క్యారెట్ అని వేసుకుందాం అండి. ఆయిల్ కూడా వేసుకుంటున్నాం. ఇది ఇలాగా దోశ వేసుకున్నాక ఆయిల్ వేసుకోవాలండి. తిరిగేయండి. సెట్ దోశ పైన మన ఆనియన్స్ అవి వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ పోసుకోవాలి. సెట్ దోశ అండి. ఇక సెట్ దోశ అంటే ఇలా రావాలి. 3 దోశ కలిపి సెట్ దోశ అంటాము. చూడండి ఫ్రెండ్స్, మా ఛానల్ ఎలా చేయాలి చూడండి. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎలా చేయాలి చూడండి. ఇప్పుడు మనం మసాలా దోశ చేసుకుందామండి. మసాలా దోశ వేసుకుంటున్నాం ఇప్పుడు. ఆయిల్ పోసుకునేలాగా పైన మసాలా దోశ అండి. మసాలా వేస్తున్నాం. మసాలా దోశ అయిపోయిందండి. మసాలా దోశ అంటే ఇలా వస్తుంది. ఇప్పుడు కారపొడి దోశ వేస్తున్నామండి.
ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి పైన. కారపొడి దోశ అయిపోయిందండి. ఫ్రెండ్స్, మసాలా దోశ అండ్ కారపు దోశ రెడీ అయిపోయింది. అలాగే సెట్ దోశ కూడా మనకు రెడీ అయిపోయిందండి. టేస్ట్ చాలా బాగుంది దోశలు. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా చేయాలో మా ఛానల్లో ఉంది చూడండి. ముందుగా మనం తీసుకున్న ఈ మినపప్పు అన్ని నానబెట్టుకోవాలండి. దాంతోపాటు రైస్ కూడా కొద్దిగా నానబెట్టుకోవాలి. రైస్ ఒక ముందు రోజు నానబెట్టుకోండి, లేదంటే ఒక 4-5 అవర్స్ ముందు నానబెట్టుకోండి. ఆ తర్వాత దాంతోపాటు కొంచెం మన అటుకులు కూడా మీరు నానబెట్టుకొని ఉంచుకోండి. అవన్నీ కలిపి గ్రైండ్ చేసుకొని అటుకులు వేయడం వల్ల ఏంటంటే ఈ దోశ అనేది స్మూత్గా వస్తుంది, బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. దానికోసం అటుకులు వేస్తారు. ఆ అటుకులు మీరు రుబ్బేసిన తర్వాత ఒక 2-3 అవర్స్ 5 అవర్స్ దాన్ని ఉంచిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది. కొంచెం పులిచినాక ఇంకా బాగుంటుంది దోశ అనేది. అది ఫ్రెండ్స్, ఈ దోశలు అయితే తయారు చేయాలి చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, అందరికీ బాయ్ అండి. చూసారు కారపొడి దోశ చాలా బాగుంది, టేస్ట్ కూడా. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అందరికీ బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ ఫ్రెండ్స్. దాంతోపాటు మనం చట్నీ కూడా అల్లం చట్నీ తీసుకుంటున్నాము. అల్లం చట్నీ కూడా మీరు కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. దాంతోపాటు మనం దోశలు తింటే. సెట్ దోశ కూడా మనం పచ్చడి రెడీ చేసుకున్నామండి. ఓకే చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా పల్లి చట్నీ అయినా శనగపప్పు చట్నీ అయినా తీసుకోండి. దీంతో పాటు తింటే చాలా వస్తుంది, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, బాయ్ అండి.